వెల్కమ్ టు ఎకోస్ ఆఫ్ రెవల్యూషన్స్. ఈ దినాల్లో మనం ప్రకృతి వైపరీత్యాలను మనం చూసినట్లయితే మత్తయి సువార్తలో చెప్పిన రీతిలో, యేసుప్రభువు వారు చెప్పిన రీతిలో అనేకమైనటువంటి వాటిని మనం వింటున్నాం. ముఖ్యంగా మనం ఈ దినాల్లో గత 24-25 సంవత్సరంలో భూకంపాల గురించి మనం అనేక రీతులుగా మనం ఆ సమాచారాన్ని మనం విన్నాం. ఈ దినాల్లో మరి ముఖ్యంగా రీసెంట్గా మనం చూసినట్లయితే ఎప్పుడు మనం వింటూ ఉంటాం, జపాన్లో భూకంపం అనేటువంటిది ప్రతిసారి జరుగుతూనే ఉంటుంది. కానీ ఎక్కువగా వచ్చినటువంటి భూకంపాలు మనం చూసినప్పుడు అంటే మయన్మార్లో కానీ, థాయిలాండ్ మయన్మార్లో ఒకేసారి భూకంపం రావటం, అట్లాగనే టర్కీలో భూకంపం అనేటువంటిది, మరి ముఖ్యంగా రీసెంట్గా గత నెలలో అంటే ఈ నెలలో మనం చూస్తున్నాం అలాస్కాలో కానీ వేరే వేరే ప్రాంతాల్లో భూకంపాల గురించి మనం ఎక్కువ వింటున్నాం. అంటే గత సంవత్సరాల నుంచి మనం చూసినట్లయితే ఆ యొక్క తీవ్రత అనేటువంటిది, భూకంపాలు ఎక్కువ రావడం అనేటువంటిది చాలా ఎక్కువ జరుగుతున్నాయి. టర్కీలో సుమారు 50,000 మంది చనిపోవడం అనేటువంటిది కూడా మనం ఆ యొక్క సమాచారాన్ని మనం విన్నాం. కాబట్టి దేవుని యొక్క బిడ్డలుగా ఈ యొక్క భూకంపాల గురించి, అలానే న్యాచురల్ డిజాస్టర్స్ అనేటువంటివి, ఫ్లడ్స్ అనేటువంటి వాటి గురించి మనం వింటున్నాం. రీసెంట్గా టెక్సాస్లో కానీ, నేపాల్లో కానీ, ఆఫ్ఘనిస్తాన్లో కానీ, పాకిస్తాన్లో కానీ చాలా ఎక్కువగా ఫ్లడ్స్ అనేటువంటి వాటి గురించి, ఫ్లడ్స్ రావటం వాటి గురించి మనం విన్నాం. రీసెంట్గా యుఎస్లో వాళ్ళు చెప్పినటువంటిది ఏంటంటే, ఆ యొక్క నేషనల్ వెదర్ సర్వీసెస్ వాళ్ళు ఇచ్చేటువంటి వార్నింగ్ ప్రకారం ఈ సంవత్సరము ఫ్లాష్ ఫ్లడ్స్ అనేటువంటివి 3,000కు పైగా రావచ్చు అనేటువంటి వార్నింగ్ అనేటువంటిది వాళ్ళు ఇచ్చినారు. దాని తర్వాత మనం చూస్తున్నాం టెక్సాస్లో కానీ, న్యూ మెక్సికోలో కానీ, నార్త్ కరోలినాలో కానీ, ఇలినాయిస్లో కానీ, న్యూయార్కు, న్యూజెర్సీ ఈ యొక్క సిటీస్ అన్నిటిలో కూడా చాలా ఎక్కువగా ఫ్లడ్స్ రావటం, అనేక మంది దీనికి ఎఫెక్ట్ అవ్వటం అనేటువంటిది కూడా మనం చూసినాం. అలానే ప్రీమేట్ వల్ల యుద్ధ సమాచారాల గురించి కూడా ఈ దినాల్లో మరీ ఎక్కువగా మనం వింటున్నాం. గత 2-3 సంవత్సరాలుగా మనం చూస్తున్నాం రష్యా ఉక్రెయిన్ యొక్క యుద్ధం అనేటువంటిది మనం చూస్తున్నాం. అనేక మంది రష్యన్స్ కానీ, ఉక్రెయినియన్లు కానీ ఈ యొక్క యుద్ధంలో వారి ప్రాణాలను విడిచిపెట్టే వారుగా ఉన్నారు. అట్లాగనే ఇజ్రాయెల్ దేశం గత 2-3 సంవత్సరాలుగా హమాస్తోనూ, హిజ్బుల్లాతోనూ ఆ గాజా స్ట్రిప్లో వాళ్ళు పోరాటం చేయటం అనేటువంటిది, ఆ యొక్క యుద్ధం అనేటువంటిది చుట్టుపక్కలటువంటి లెబనాన్లో యుద్ధం చేయటం అనేటువంటిది కూడా మనం విన్నాం. మరి ముఖ్యంగా మనం గత నెలలో మనం చూసినాం ఇరాన్ ఇజ్రాయెల్ యొక్క యుద్ధం అనేటువంటిది, అందులో కూడా చాలా భయంకరమైనటువంటి యుద్ధం. కాబట్టి ఈ యొక్క సమాచారం మరి రీసెంట్గా గత వారంలో మనం చూస్తున్నాం సిరియాతో ఇజ్రాయెల్ దేశం చేసేటువంటి యుద్ధాన్ని కూడా మనం చూస్తున్నాం. కాబట్టి ఈ యొక్క యుద్ధ సమాచారం మరి రీసెంట్గా మన భారతదేశం పాకిస్తాన్తో కూడా యుద్ధం చేయటం అనేటువంటిది కానీ కూడా మనం చూసినాం. వీటన్నీ కూడా మనం చూసినప్పుడు దేవుని యొక్క బిడ్డలుగా మనము దేవుని యొక్క రాకడకు మనం సిద్ధపడేటువంటి వారిగా మనం ఉండాలనేటువంటిది దేవుని యొక్క ఉద్దేశం. దేవుని యొక్క బిడ్డలుగా మనం అనేక రీతులుగా మనం భక్తి చేసిన వారికి ఉంటాం. కానీ అప్ టు ద మార్క్ భక్తి అనేటువంటిది మనం చేస్తున్నామా లేదా అనేటువంటిది మనం గమనించుకునేటువంటి వారిగా ఉండాలి. అలానే మనం చూసినట్లయితే యేసుప్రభువు వారు మత్తయి సువార్తలో చెప్పినారు, ప్రేమ చల్లారిపోవటం అనేటువంటి దాని గురించి యేసుప్రభువు వారు చెప్పినారు. అక్రమం విస్తరిస్తుంది అనేటువంటిది యేసుప్రభువు వారు చెప్పినారు. నోవా దినాల్లో ఎలాంటి పాపం అనేటువంటిది ఆ దినాల్లో ప్రజలైనటువంటి వారు చేసి దేవుని ఉగ్రతకు వాళ్ళు పాలు పొందినారో, ఉగ్రతను వారి మీద కొని తెచ్చుకున్నారో, అట్లాగే ఈ దినాల్లో మనం చూసినట్లయితే పాపం అనేటువంటిది మరి ఎక్కువగా ప్రపంచంలో మీరు ఎక్కడ ఏ మూలకి వెళ్ళినా సరే పాపము దానికి హద్దులు లేకుండా మీరిపోవడం అనేటువంటిది మనం చూస్తున్నాం. ప్రేమ అనేటువంటిది లేదు. కుటుంబాల్లో శాంతి సమాధానం అనేటువంటిది ఉంటల్లా, కుటుంబాల్లో సఖ్యత అనేటువంటిది ఉంటల్లా. భార్యాభర్తలు ఎటువంటి వారు వివాహం చేసుకుంటున్నారు, మరి కొన్ని ఈజీగా కొన్ని సంవత్సరాల్లోనే కొన్ని నెలల్లో కూడా విడిపోవడం అనేటువంటిది, వారిలో ఈ యొక్క శరీరాశలు అనేటువంటివి, లోకాశలు అనేటువంటిది ఇవన్నీ రావటం వల్ల కుటుంబాల్లో సఖ్యత లేకుండా విడిపోవడం అనేటువంటిది జరుగుతుంది. అలానే మనం చూసినట్లయితే మనకున్నటువంటిది కాకుండా ఆశ, దురాశ అనేటువంటిది, ఏదో సంపాదించాలి, ఏదో చేయాలనేటువంటిది, ఇతరులకు ఉన్నటువంటి వాటిని దోచుకోవాలనేటువంటిది, అక్రమమైనటువంటి రీతిలో సంపాదన అనేటువంటిది, ఇవన్నీ కూడా యేసుప్రభువు వారు చెప్పిన రీతిలో ఈ యొక్క పాపం అనేటువంటిది
మన ప్రపంచంలో ఎక్కడ చూసినా సరే ఎక్కువ వెలుబడి చేయటం అనేటువంటిది కానీ కూడా మనం చూస్తున్నాం. అలానే మనం చూసినట్లయితే పౌలు చెప్పిన రీతిలో పురుషులతో పురుషులు పాపం అనేటువంటిది, స్త్రీలతో స్త్రీలు పాపం చేయటం, మరి ఈ దినాల్లో మనం చూస్తున్నాం వాళ్ళు వివాహాలు చేసుకుంటాం కూడా ఎక్కువైపోతుంది. వారందరికి వారు చర్చెస్ స్టార్ట్ చేయడం అనేటువంటిది కూడా ఎక్కువైపోతుంది. అలాంటి వారు చర్చెస్ కూడా అలాంటి వారికి మ్యారేజెస్ చేయడం అనేటువంటిది కూడా ఈ దినాల్లో మనం చూస్తున్నాం. అలానే సెటానిక్ చర్చెస్ అనేటువంటివి ఎక్కువ వచ్చేసినాయి. కాబట్టి దేవుని యొక్క బిడ్డలుగా మనం గమనించాల్సింది ఏంటంటే, ఎక్కడ చూసినా సరే పాపం అనేటువంటిది చాలా ఎక్కువైపోయింది. ప్రజల్లో ప్రేమ అనేటువంటిది చల్లారిపోయింది. దేవుని గురించినటువంటి గ్రహింపు అనేటువంటిది లేనటువంటి వారికి అయిపోతున్నారు. వారి డెస్టినీ, వారు చేరవలసినటువంటి గమ్యస్థానం ఎక్కడికి అనేటువంటి దాన్ని కూడా వాళ్ళు గ్రహించక వాళ్ళ ఇష్టానుసారంగా లోకంలో ప్రజలందరూ కూడా దేవుని నుంచి దూరస్తులు అవడం అనేటువంటి దాన్ని కూడా మనం ఎక్కువ చూస్తున్నాం. కాబట్టి యేసు వారు చెప్పిన రీతిలో లోకమంతట్లో కూడా ఈ యొక్క పాపము, అక్రమము, ప్రేమ చల్లారిపోవటం, వీటన్నిటి కూడా మనం గమనిస్తున్నప్పుడు దేవుని యొక్క బిడ్డలుగా ప్రియమైన వాళ్ళారా మనం సిద్ధపడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అలానే మనం దేవుని యొక్క వాక్య ప్రకారం మనం చూసినట్లయితే ఆ యొక్క దేవుని యొక్క రాకడకు మనం ఎంత దగ్గరగా ఉన్నాం అనేటువంటిది ఈ యొక్క పాపం యొక్క తీవ్రత ఉండడం, అలా న్యాచురల్ కెలామిటీస్ యొక్క తీవ్రత అనేటువంటిది మనం చూస్తున్నాం. అలానే ఇశ్రాయేల్ దేశంలో జరుగుతున్నటువంటి ఆ యొక్క పరిస్థితులు కూడా మనం చూసినప్పుడు మనం దాన్ని బట్టి మనం ఎంత దేవుని యొక్క రాకడకు దగ్గరగా ఉన్నామో, ర్యాప్చర్కి ఎంత దగ్గరగా ఉన్నామో అనేటువంటిది మనకు అర్థమవుతుంది. మనం చూసినట్లయితే దేవుని యొక్క రాకడ, ర్యాప్చర్ అనేటువంటిది జరిగిన టైంలోనే మనం క్రీస్తు విరోధి అనేటువంటి వాడు రావటం, బహిర్గతం అవటం అనేటువంటిది, యాంటీ క్రైస్ట్ అనేటువంటి వాడు రావడం అనేటువంటిది, అలాగనే అతను ఇశ్రాయేలుతో సంబంధం పెట్టుకోవడం అనేటువంటిది, వాళ్ళకి పీస్ ట్రీటీ అనేటువంటిది జరగటం అనేటువంటిది, ఆ రీతిగా ఈ యొక్క క్రీస్తు విరోధితో పాటు ఇశ్రాయేలు కలవటం వల్ల వాళ్ళు ఆ యొక్క థర్డ్ టెంపుల్ నిర్మాణం అనేటువంటిది చేసుకోగలుగుతారు. కాబట్టి దీనికి ఈ యొక్క థర్డ్ టెంపుల్ గురించి కనుక మనం చూసినట్లయితే, ఈ యొక్క మూడవ టెంపుల్ అనేటువంటిది దాని గురించి ఇశ్రాయేలు అనేక రీతులుగా వాళ్ళు ఆ యొక్క టెంపుల్ ఇన్స్టిట్యూట్ అనేటువంటిది వారికి ఉన్నది. వారికి ఉన్నటువంటి ఆ యొక్క టెంపుల్ ఇన్స్టిట్యూట్ ద్వారా వాళ్ళు ఇశ్రాయేలు ప్రజలెట్టి వారు మూడవ టెంపుల్ కొరకు, నిర్మాణం కొరకు ఏర్పాట్లన్నింటినీ కూడా ఇప్పటికే వాళ్ళు చేసేసినారు. కొంతమంది చెప్పేటువంటిది ఏంటంటే, ఎనీ మూమెంట్లో వితిన్ కొన్ని నిమిషాల్లో కానీ కొద్ది తక్కువ వ్యవధిలో ఆ యొక్క టెంపుల్ అనేటువంటి దాన్ని వాళ్ళు ఆల్రెడీ దానికి కావాల్సినటువంటిది అన్నీ కూడా ఏర్పాటు చేస్తున్నారు. కాబట్టి వితిన్ నో టైం వాళ్ళు దాన్ని కన్స్ట్రక్ట్ చేసేయగలుగుతారు, దాన్ని బిల్డ్ చేసేయగలుగుతారు అనేటువంటిది చెప్తున్నారు. అలాగనే మనం చూసినట్లయితే ఈ యొక్క టెంపుల్లో పనిచేయటానికి కూడా, యాజకత్వం చేయటం కొరకు కూడా అందుట్లో వాళ్ళు అక్కడ ఉన్నటువంటి టెంపుల్ ఇన్స్టిట్యూట్లో దానికి సంబంధించినటువంటి కొన్ని స్కూల్స్ అనేటువంటిది ఉన్నాయి. అంటే ఈ యొక్క దేవుని యొక్క ఆలయంలో పనిచేయటం కొరకు, లేవీయులైనటువంటి వారు యాజకత్వం చేయటం కొరకు వాళ్ళకున్నటువంటి ఆ యొక్క స్కూల్స్లో కూడా వాళ్ళు ఈ ట్రైనింగ్ అనేటువంటిది ఇవ్వటం అనేటువంటిది కూడా మనం చూస్తున్నాం. కాబట్టి వీటన్నిటి కూడా ఈ యొక్క టెంపుల్ నిర్మాణం గురించినటువంటి ఆ ఏర్పాట్లన్నీ కూడా జరగటం అనేటువంటిది కూడా మనం చూస్తున్నాం. ఈ యొక్క లేవీయులైనటువంటి వారికి ఉన్నటువంటి ఆ యొక్క ట్రైనింగ్ సెంటర్స్లో కూడా వాళ్ళు ఏం చేస్తున్నారంటే, మ్యూజిక్ ఎలా దేవుని యొక్క ఆలయంలో ప్లే చేయాలనేటువంటిది కానీ, అలానే వారు దేవుని యొక్క ఆలయంలో ఉపకరణాలు ఎలాగున్నా వాటిని ఉపయోగించాలనేటువంటిది కూడా వాళ్ళు ఆ ట్రైనింగ్లో వాటన్నిటి కూడా వాళ్ళు నేర్చుకుంటాం అనేటువంటిది. దేవుని యొక్క ఆలయంలో ఉపకరణాలు అనేటువంటివి, ఇంపార్టెంట్ ఉపకరణాలు ఒక 70 ఎన్ని ఉంటాయంట. వాటన్నిటి కూడా వాళ్ళు సిద్ధము చేయటం అనేటువంటిది కూడా అక్కడ జరిగింది అనేటువంటిది కూడా అక్కడ టెంపుల్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు దాని గురించి చెప్పడం అనేటువంటిది కూడా మనం చూస్తున్నాం. ఈ యొక్క టెంపుల్ ఇన్స్టిట్యూట్లో పార్ట్ అయినటువంటి ఒక స్కూలు ఈ యొక్క లేవీయులైనటువంటి వారిని ఈ యొక్క మ్యూజిక్ గురించి కానీ, లేకపోతే ఈ ఉపకరణాలు ఎలాగ వాడాలనేటువంటి విషయంలో వారికి ట్రైనింగ్ అనేటువంటిది ఇస్తుందంట. ఆ యొక్క స్కూల్ పేరు వచ్చేసి నెజర్ హెకోడెష్ ఇన్స్టిట్యూట్ ఫర్ కహానిక్ స్టడీస్ అంట.
ఇందుట్లో ఈ యొక్క యాజకత్వము ఎలా చేయాలనేటువంటి దాని నిమిత్తము వాళ్ళు అక్కడ ట్రైనింగ్ అనేటువంటిది లేవీయులకి ఒక ప్రీస్టులుగా ఎలా ట్రైనింగ్ అవ్వాలనేటువంటి దాన్ని అక్కడ ఆ స్కూల్లో ఇస్తారంట. కాబట్టి ఇక టెంపుల్ నిర్మాణం గురించి మనం వింటున్నాం. టెంపుల్ నిర్మాణం కావాల్సినటువంటి ఉపకరణాలన్నిటి కూడా ఆ యొక్క ఉపకరణాలు దేవుని ఆలయంలో వాడేటువంటి వాటిని రెడీ చేసినారు. దాన్ని ఎలా వాడాలనేటువంటి వాళ్ళు ఆ యొక్క లేవీయులటువంటి వారిని కూడా లా ప్రకారము లా నేర్చుకుంటూ కొరకు టామోడ్ అనేటువంటి అందుట్లో వారికి ట్రైనింగ్ ఇవ్వటం అనేటువంటిది కూడా జరిగింది. అలానే ఈ యొక్క టెంపుల్ నిర్మించడం కొరకు ఇజ్రాయేలీలు టెంపుల్ ఇన్స్టిట్యూట్ అనేటువంటిది దానిని పక్కాగా దాన్ని సిద్ధం చేసుకున్నారు అనేటువంటిది కూడా మనం వింటున్నాం. కాబట్టి దేవుని యొక్క రాకడకు మనం చాలా దగ్గరగా ఉండాం అనేటువంటిది దేవుని యొక్క బిడ్డలుగా మనం గ్రహించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది. అలానే ఈ యొక్క టెంపుల్ విషయంలో మనం చూస్తాం ఏంటంటే ఆ యొక్క టెంపుల్లో యాజకులైనటువంటి వారు అందుట్లో వాళ్ళు పని చేయటం కొరకు యాజకత్వం చేయటం కొరకు వాళ్ళు పరిశుద్ధులుగా అవ్వాలి. అంటే ఇశ్రాయేలు ప్రతి వారికి ఉన్నటువంటిది ఏంటంటే వారి యొక్క దేవుని యొక్క వాక్య ప్రకారము వాళ్ళు ఇశ్రాయేలు ప్రతి వారు ఎవరైనా సరే చనిపోయినటువంటి శవాలను వాళ్ళు కనుక టచ్ చేసినట్లయితే వాళ్ళు అపరిశుద్ధులు అవుతారు అనేటువంటిది దేవుని యొక్క వాక్య ప్రకారం వారికి ఉన్నది. అయితే ఈ యొక్క యాజకత్వం చేసేటట్టు వారు కానీ దేవుని యొక్క ఆలయంలో వెళ్ళేటట్టు వారు కానీ అలాంటి అపరిశుద్ధతతో దేవుని యొక్క ఆలయంలో వాళ్ళు ఎంటర్ అవ్వకూడదు. కాబట్టి వారు శుద్ధీకరించబడాలి. ఆ యొక్క శుద్ధీకరణ కొరకు ఆ యొక్క ఇశ్రాయేలు చేయవలసినటువంటిది ఏంటంటే దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తాం. నంబర్స్లో సంఖ్యాకాండంలో మనం చూస్తాం 19వ అధ్యాయంలో ఆ యొక్క ఎర్రని పెయ్యను వాళ్ళు తీసుకుని దాన్ని సాక్రిఫైస్ చేసి దాన్ని దహించి దానితో పాటు దేవదారు కర్ర ఆ నూలు అనేటువంటిది మరికొన్ని అందుట్లో మూడు వస్తువులను అందుట్లో వేసి దాన్ని ఆ యొక్క ఎర్రని పెయ్యని సాక్రిఫైస్ చేసిన దాన్ని దేవుని యొక్క ఆలయానికి ముందు వాళ్ళు దాన్ని దహించడం అనేటువంటిది చేస్తారు. చేసి దానిలో వచ్చినటువంటి ఆ యొక్క బూడిదను తీసుకుని జలముతో నీటితో దాన్ని శుద్ధ జలంతో కలిపి దానిని ఆ యొక్క యాజకులైనటువంటి వారి మీద దాన్ని ప్రోక్షించి అలానే అందుట్లోకి వెళ్ళేటటువంటి వారి మీద ప్రోక్షించినప్పుడు అది ఆ యొక్క యాజకులైనటువంటి వారు కానీ అందుట్లో ఎంటర్ అయ్యేటటువంటి వాళ్ళు కానీ వాళ్ళు పరిశుద్ధులు అవుతారు అనేటువంటిది దేవుని యొక్క వాక్య ప్రకారం మనం చూస్తున్నాం. కాబట్టి ఈ యొక్క దేవుని ఆలయము నిర్మాణము అనేటువంటిది దానికి ఎనీ టైం దాన్ని నిర్మించగలుగుతారు వాళ్ళు. అలానే దానికి ముందుగా రీసెంట్గా మనం చూస్తున్నాం గత కొన్ని రోజుల క్రితం ఆ యొక్క ఒక పెయ్యని ఎర్రని పెయ్యని అంటే ఎర్రని పెయ్యి దేవుని యొక్క సన్నిధిలో సాక్రిఫైస్ చేసేటువంటి దాన్ని ఎలాగనేటువంటిది ఆ ఎర్రని పెయ్యి అలానే అది ఎలాగ ఉండాలి అంటే అందుట్లో ఏ మచ్చ మడత కల్మషం అనేటువంటిది లేకుండా ఉండాలి. అయితే మొన్న ఇశ్రాయేలీలు టెక్సాస్ నుంచి ఇంతకుముందు తెచ్చేటువంటి ఆ యొక్క ఎర్రని పెయ్యిల్లో దానికి కొన్ని నల్లటి వెంట్రుకలు ఉన్నాయి అని దాన్ని ఒక ట్రయల్గా వీళ్ళు ఏం చేశారంటే ఈ సాక్రిఫైస్ అనేటువంటిది వాళ్ళు ఇశ్రాయేలీలు చేసినారు. అంటే మనం ఈ నంబర్స్ ప్రకారం సంఖ్యాకాండంలో చెప్పినటువంటి రీతిలో దేవుని ఆలయంలో ఎంటర్ అవటానికి యాజకులైనటువంటి వారు శుద్ధీకరించబడాలి అనేటువంటి దాని కొరకు వీళ్ళు రేపు వచ్చేటువంటి టెంపుల్కు మూడో టెంపుల్కు వీళ్ళు దాన్ని ట్రయల్ వేసేసి దాన్ని సిద్ధం చేసుకుంటాం అనేటువంటిది కూడా జరిగింది. దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏంటంటే టెంపుల్ నిర్మాణము ఏ క్షణమైనా జరగవచ్చు అనేటువంటి దానికి కావాల్సినటువంటి అన్నిటి కూడా వాళ్ళు సిద్ధం చేసుకుంటాం అనేటువంటిది కూడా అక్కడ జరిగింది. అలానే మనం చూస్తున్నాం ఈ దినాల్లో దేవుని యొక్క బిడ్డలుగా మనం గమనించాల్సింది ఏంటంటే ఈ యొక్క టెక్నాలజీ అనేటువంటిది బాగా పెరిగిపోయింది. ఈ టెక్నాలజీలో కూడా మనం చూస్తున్నాం ఆ యొక్క క్రీస్తు విరోధి వచ్చినప్పుడు ఈ భూమి మీదకి క్రీస్తు విరోధి బహిర్గతం అయినప్పుడు అతను చేసేటువంటిది ఏంటంటే ప్రపంచం అంతటినీ కూడా తన చేతుల్లో పెట్టేసుకుంటాడు. తను వన్ మ్యాన్ షో లాగా వన్ వరల్డ్ వన్ నేషన్ అనేటువంటి రీతిలో తను ఒక్కడే దాన్ని రూల్ చేసేటటువంటి వాడుగా తన కింద కొంతమందిని పెట్టుకుంటాడు. ఆ యొక్క క్రీస్తు విరోధి అనేటువంటి వాడు చేసేటువంటి ఏం చేస్తాడనేటువంటిది దేవుని యొక్క వాక్కులో మనం చూస్తాం. అతను ఎవరైతే ఇక్కడ మిగిలిపోయినటువంటి వారికి ఉన్నారో అంటే ర్యాప్చర్లో ఎవరైతే ఎత్తబడలేదో మిగిలినటువంటి వారు అందరికి కూడా 666 అనేటువంటి ముద్ర వేయటం అనేటువంటిది జరుగుతుంది. అయితే ఆ యొక్క 666 ముద్ర వేసేటువంటి దాని విషయంలో మనం ఈ దినాల్లో టెక్నాలజీ చూసినట్లయితే ఎంత పెరిగిపోయిందంటే
మనం ఒకవేళ ఏఐ అనేటువంటిది వచ్చేసింది. ఏఐ అనేటువంటి దాన్ని మనం చూస్తున్నాం. ఏఐ ద్వారా అనేక రీతులుగా ఏఐని మనం చూసినప్పుడు ఏఐ ద్వారా అనేక పనులు జరగటం అనేటువంటిది, జాబ్స్ పోవటం అనేటువంటిది కూడా చూస్తున్నాం. అట్లానే ఏఐ ద్వారా అనేక రీతులుగా అంటే ప్రజలందరి యొక్క మనం ఇప్పటికే మనం చూసినాం, మనకు ఉండేటువంటి ఆధార్ కార్డుల నుంచి కానీ, అలానే మనకు ఉండేటువంటి ఆ నెంబర్ని బట్టి మనకు ఉండేటువంటి నెంబర్ ఒకటి ఉంటుంది. అలానే వేరే వేరే దేశాల్లో కూడా ఎవరి కాళ్ళకి పర్సనల్ నెంబరు అనేటువంటిది మనం చూస్తున్నాం. కాబట్టి ఇదన్నీ మనం చూసినప్పుడు ఏఐ ద్వారా లోకంలో ఉన్నటువంటి ప్రజల యొక్క ఇన్ఫర్మేషన్ అంతటి కూడా ఈ యొక్క క్రీస్తు విరోధి దగ్గరికి అతను తీసుకుంటాం అనేటువంటి జరుగుతుంది. దానికి ఆ టైంలో అతను చేసేటువంటిది ఏంటంటే 666 అనేటువంటి ముద్ర మిగిలినటువంటి వారి మీద వేస్తాడు. అంటే 666 వేసుకుంటేనే ఈ లోకంలో మిగిలినటువంటి వారు ఏ వ్యాపారం చేయాలన్నా, ఏ జాబ్ చేయాలన్నా సరే, ఏ వస్తువు కొనుక్కోవాలన్నా సరే, వాళ్ళు ఆ యొక్క ముద్ర వేసుకున్నటువంటి వాళ్ళు మాత్రమే వెళ్తారు. అంటే ఆ యొక్క ముద్ర అనేటువంటిది మనకి ఫోర్హెడ్ మీద దాన్ని వేయొచ్చు. దానికి సంబంధించి మనం చూస్తున్నాం. అంటే ఈ యొక్క దినాల్లో మనం బయోచిప్ అనేటువంటి దాని గురించి మనం విన్నాం. చేతుల్లో ఆ యొక్క వేడిలో కానీ, లేదంటే ఇక్కడ చేతి దగ్గర ఆ బయోచిప్ అనేటువంటిది వాళ్ళని పెట్టేస్తున్నారు. పెట్టినప్పుడు మన యొక్క డేటా అంతా కూడా అక్కడే ఉండిపోతుందంట. అలానే వాళ్ళు ఇంకోటి ఏంటంటే చేసేటువంటిది ఈ దినాల్లో మనం కొన్ని చైనాలో కూడా మనం ఈ దినాల్లో మనం చూస్తున్నాం. పేమెంట్ చేయటం కొరకు సూపర్ మార్కెట్లో వాళ్ళు వెళితే వాళ్ళు కార్డు కానీ, లేదంటే వారు గూగుల్ పే లాంటివి కానీ అలాంటివి ఏమీ చేయట్లేదు. వాళ్ళు వెళ్ళి ఆ ఫేస్ అనేటువంటిది అక్కడ చూపించినప్పుడు వాళ్ళ అకౌంట్లో నుంచి వాళ్ళు పే చేయాల్సినటువంటి అమౌంట్ అనేటువంటిది అక్కడ డిడక్ట్ అయిపోతుంది. ఇవి అన్నిటి కూడా మనం చూసినప్పుడు అంటే టెక్నాలజీ అంత బాగా పెరిగిపోయింది. అంటే 666 వేసేటువంటి టయానికి మనం ఎంత దగ్గరగా వచ్చేసాం. క్రీస్తు విరోధి దగ్గరికి మన ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోవడం అనేటువంటిది కూడా మనం మన విధానాల్లో చూస్తున్నాం. అలానే మనం మన యొక్క ఎయిర్పోర్ట్లోకి వెళ్ళినప్పుడు కూడా మనం ఏదైనా వెనకట్లో మన పాస్పోర్ట్ అనేటువంటిది చూపించాలి, లేదంటే ఆధార్ కార్డు చూపించాలి. కానీ ఇప్పుడు మనం డిజి యాత్ర అనేటువంటిది ఒకటి మనకి యాప్ ఉంది. ఎవరైతే మనం దాన్ని డౌన్లోడ్ చేసుకుని అందులో మన ఆధార్ కార్డు, మన డీటెయిల్స్ అన్నిటి ఇచ్చేస్తే ఎయిర్పోర్ట్లోకి వెళ్ళినప్పుడు మనం ఏది చూపించాల్సిన అవసరం లేదు. మన ఫేస్ చూడంగానే అందులో మన టికెట్ డీటెయిల్స్ వెళ్ళిపోతే మనం ఎక్కడికి వెళ్తున్నాం అనేటువంటిది కూడా ఇన్ఫర్మేషన్ అనేటువంటిది వెళ్ళిపోతుంది. కాబట్టి ఇవన్నీ టెక్నాలజీ ఎంత పెరుగుతుందంటే మనం దేవుని రాకడకు అంత దగ్గరగా మనం వెళ్తున్నాం. కాబట్టి దేవుని బిడ్డలైనటువంటి మనందరం కూడా చేయాల్సినటువంటిది ఏంటంటే వీటన్నిటిని మనం క్రోడీకరించుకుని వీటన్నిటిని కూడా మనం చూస్తూ గమనిస్తూ ఉండిపోయేటటువంటి వారం కాకుండా దేవుని బిడ్డలుగా ప్రియమైన వారలారా మనం సిద్ధపడేటటువంటి వారిగా మనం ఉండాలి. ఒకవేళ కనుక మనం సిద్ధపడకపోయినట్లయితే ఏదో చర్చికి వస్తున్నాం, వాక్యం చదువుకుంటున్నాం, ప్రార్థన చేసుకుంటున్నాం అనేటువంటి రీతిలో కాకుండా మన హృదయాలను మనం సిద్ధం చేసుకోకుండా దేవుని దృష్టిలో నిందారీతులుగా మనం లేకపోయినట్లయితే ఒక దినం రాబోతుంది. ఆ దినం ర్యాప్చర్ అనేటువంటి జరగబోతుంది. ఆ దినం మనం విడిచిపెట్టబడేటటువంటి వారుగా, లెఫ్ట్ బిహైండ్ అయిపోయేటటువంటి వారుగా ఉంటాం. కాబట్టి దేవుని యొక్క బిడ్డలుగా మనందరం కూడా ఈ యొక్క ర్యాప్చర్ నిమిత్తము మనందరం కూడా సిద్ధపడాలి అనేటువంటిది మా యొక్క ఉద్దేశం, దేవుని యొక్క ఉద్దేశం. కాబట్టి మనందరం కూడా దేవుని యొక్క వాక్యం అనేటువంటి మనందరం కూడా దేవుని రాకడకు మనందరం కూడా సిద్ధపడదాం. మరలా మనం నెక్స్ట్ ఎపిసోడ్లో మనం కలుసుకుందాం.